ఒక అమ్మాయికి పీరియడ్స్ వస్తే గుడికి వెళ్ళొద్దని చెబుతారు. కానీ అస్సాం రాష్ట్రంలో గౌహతిలో కామాఖ్య దేవాలయం ఉంది. ఇక్కడ కామాఖ్య అమ్మవారికి ప్రతి సంవత్సరం 3 రోజులు పీరియడ్స్ వస్తాయి. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా యోని రూపంలో దర్శనం ఇవ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ దేవాలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి తన భర్త శివుడికి జరిగిన అవమానాన్ని సహింపలేక అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. ఆగ్రహంతో రగిలిపోయిన మహాశివుడు సతీదేవి నిర్జీవ దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేస్తాడు. విశ్వరక్షణకై శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా కట్ చేస్తాడు. ఆ భాగాలు పడిన ప్రాంతాలే 51 శక్తిపీఠాలు. అందులో యోని పడిన భాగమే కామాఖ్య దేవాలయం. ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3 రోజులు అమ్మవారి గుడిని మూసివేస్తారు. ఈ 3 రోజులు అమ్మవారికి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుందని నమ్ముతారు. ఆ 3 రోజులు ఆ టెంపుల్ పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నదిలో నీరు ఎర్రగా మారుతుంది. ఆ నదిలో నీరు ఎర్రగా ఎందుకు మారుతుందో ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టడం లేదు. అమ్మవారి మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోగానే అంబుబాచి అనే గొప్ప పండుగ జరుపుకుంటారు. ఈ దేవాలయం తాంత్రిక శక్తులకు నిలయంగా పేర్కొంటారు. స్త్రీ శక్తికి, సృష్టికి ప్రతీకగా నిలుస్తుంది ఈ ఆలయం. క్లీం క్లీం కామాఖ్య, క్లీం క్లీం నమః అని కామెంట్ చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.